ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మనవాళ్ల కోసమే అయినా మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పూడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం. అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80 నుంచి 90% మంది పొగాకు నములుతున్న వాళ్లే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్లే. ఖైనీ, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. నేను ఊరికే వదిలిపెట్టండి రా, నీ అంత చూస్తా. వీడేంది నన్ను బీచ్కి రమ్మని ఒక్కడే కూర్చున్నాడు. ఏం లేదురా. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదురా, తమ్ముడు గుర్తొచ్చాడు, ఎందుకు ఏడుస్తున్నా? నేను లేనా, ఎందుకట్ట అయిపోతున్నావు చెప్పు. మేమంతా అన్నాం తెయ్ పా, వెళ్దాం పదా ఇక్కడి నుంచి ఫస్ట్. అవును, ఇంతకు ఎక్కడికి వెళ్ళాలి? ఇంకెక్కడికి? ఈసీను దగ్గరికి. వాడు ఎక్కడరా? వాళ్ళే వాళ్ళరా ఇద్దరు. నువ్వు మీ తమ్ముడి గురించి తలుచుకొని బీచ్లో ఆడేస్తున్నావు. వాడేమంటే వాళ్ళ అమ్మ నాన్న తలుచుకొని ఆ ఇంట్లో ఆడేస్తా ఉంటాడు. బా ఇంటికాడికి. వచ్చేసారా? ఏంద్రా నువ్వు ఒకటివి వీడొకడు. ఎన్నిసార్లు చెప్పానా ఇక్కడికే వస్తున్నావు? మేము రాకపోతే ఈడ పడుకునేద్దామనే. రా వచ్చి బండెక్కు. మొహం చూడు మొహం. పారా. ఎప్పుడేలాగా ఇంకే నా ఫ్యామిలీ లేదా? మీరు ఇలా బాధపడుతూ ఉంటే నాకు ఎంత బాధగా. మనమంతా ఒక ఫ్యామిలీరా. మీరు ఇంకెప్పుడు అలా బాధపడబాగండి. మీరు అలా బాధపడితే నాకు ఎంత బాధగా ఉంటుంది. హలో, చెప్పురా. నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను రా. ఏమిరా? బెట్టింగ్స్ యాప్ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది.
ఏమిరా ఇందిరా మాట్లాడుతున్నావు? అది కాక అమ్మ నాన్న కూడా గుర్తొస్తున్నారు రా. అందుకని అందుకే లాస్ట్ నీకు ఒకసారి ఫోన్ చేసి చచ్చిపోదాం అనుకుంటున్నాను రా. ఏరా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు అసలు? సరేరా అయితే. రే అయ్యింది రామ్. రే ఇక్కడ మా ఇంటి దగ్గర ఎవరినో పూడ్చిపెడుతున్నారా ప్రతాప్, నువ్వు త్వరగా రారా. రే మళ్ళా ఏమైందిరా? రే కావాలంటే వీడియో పెడతాను రా. రే ఏందిరా ఇందుకు నువ్వు చచ్చిపోతా అన్నావు, ఇప్పుడు ఏంది ఎవరు పూడుస్తున్నాను? ఏందిరా ఉండి అక్కడే ఉన్నా, వస్తున్నా. త్వరగా రారా. ఈ లోపల వీడియో పెడతా చూడు. कवरेज क्षेत्र से बाहर है, कृपया कुछ समय पश्चात प्रयास करें। The number you are calling is out of network coverage area. రే సీను లేరా. రే సీను నువ్వేంటి ఇక్కడ? ఆ చనిపోయిన అబ్బాయి మీకు ఏమవుతాడు? చనిపోయిన అబ్బాయికి మాకు సంబంధం లేదు సార్, కానీ పాచిపట్టిన వీడియో తీసింది మా ఫ్రెండ్ సార్. ఆ అబ్బాయి కోసం వచ్చింది సార్ మేము. ఆ అబ్బాయికి మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సార్ మేము. ఆ అబ్బాయి ఇక్కడ ఎందుకు ఉంటున్నాడు, ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి? వాళ్ళ మమ్మీ డాడీ అక్కడే ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు సార్, అందుకని ఆ అబ్బాయి ఆ జ్ఞాపకాలతో అక్కడే ఉంటాడు. కొన్నిసార్లు అయితే రాత్రులు కూడా అక్కడే నిద్ర కూడా పోతాడు. మేమే వచ్చి తీసుకొస్తుంటాం అతను. కొన్నిసార్లు అయితే అక్కడే ఉండిపోయి లోకాన్ని మర్చిపోతాడు. అందుకే డ్యూటీ అయిపోయాక నేను వస్తూ చూసుకొని తీసుకుని వస్తాను. ఏం వీడియో అది? నాకు ఒకసారి చూపించు. కాల్ హిస్టరీ మొత్తం నీదే ఉంది ఏంటి? ఆ అబ్బాయితో లాస్ట్ కాల్ కూడా నువ్వే మాట్లాడున్నావు. అవును సార్, నాకే చేసేది సార్ ఫోన్, నేనే మాట్లాడాను. అసలు అక్కడ ఆ రోజు ఏం జరిగిందో నాకు మొత్తం వివరంగా చెప్పు. సార్ ఆ అబ్బాయి ఆ రోజు కాల్ చేసి చచ్చిపోతున్నారా అని చెప్పి ఫోన్ చేశారు సార్ నాకు. నేను అక్కడికి వెళ్తే ఆ అబ్బాయి నన్ను చంపాలని చేశాను సార్. భయం వేసి నేను తప్పించుకొని వచ్చేసాను సార్ అబ్బాయి కాడ. సో నువ్వు అలా తప్పించుకొని ఆ రోజు బయటపడ్డావు. ఓకే, నాకెందుకో నువ్వే మీ ఫ్రెండ్ని చంపించేసి మాట్లాడి పాతి పెట్టించుంటావని నా డౌటు. ఎవడరా నువ్వు? ఎందుకు మమ్మల్ని ఫాలో అవుతున్నావు? నీకు దీనికి ఏంటి సంబంధం?
చెప్పు, నిజం మర్యాదగా నిజం చెప్పు. దీనికి నీకేంటి సంబంధం? మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నావు? చెప్పు చెప్పు. నువ్వు ఇలా అడిగితే సమాధానం చెప్పరా? చెప్పు, నిజం చెప్పు. ఎందుకు మమ్మల్ని ఫాలో అవుతున్నావు? దీనికి నీకేంటి సంబంధం? చెప్పు చెప్పు. చెప్తాను సార్. చనిపోయింది నిఖిల్, వాళ్ళని పూడ్చిపెట్టిన రవి శంకర్, వాళ్ళు మా ఇంటి దగ్గర వాళ్ళే. దాన్ని తెలుసుకోవడానికి వచ్చాను అంతే సార్. ఇంకా దానికి నాకేం సంబంధం లేదు. ఎక్కడ మీరు ఉండేది? అసలు వాళ్ళు ఉండేది ఎక్కడ? నెల్లూరు తడికల్ బజార్ సెంటర్ సార్. ఇక్కడ రవిశంకర్ చనిపోయిన అబ్బాయి పేరు నిఖిల్. ఆ డెడ్ బాడీని పూడ్చిపెట్టేసిన వాళ్ళిద్దరి పేరు రవి శంకర్. ఆ డెడ్ బాడీని పూడ్చిపెట్టేసి వాళ్ళిద్దరు ఇంటికి వెళ్ళి సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. మీ ఫ్రెండ్ పెట్టిన వీడియోలో ఇద్దరు డెడ్ బాడీని పాతి పెడుతున్నారు కదా, వాళ్ళిద్దరే మీ ఫ్రెండ్ని చంపేసి ఉండొచ్చు. మా ఫ్రెండ్ని చంపాల్సిన అవసరం ఏంటి సార్ వాళ్ళకి? అసలు ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటే, అక్కడ ఏందో చూడు. ఏంద్ర ఎంత పని చేస్తావు? ఏం చేయాలో అర్థం కాలేదురా, కొట్టేసానా? సరేలేరా, అయిపోయింది అది అయిపోయింది, రా పట్టు. రే అదిటి. అలా జరుగుండొచ్చు. నా ఇన్వెస్టిగేషన్ ప్రకారం నేను తెలుసుకున్నది ఏంటంటే, నిఖిల్ని చంపేసిన వాళ్ళే మీ ఫ్రెండ్ను కూడా చంపేసి ఇంటికి వెళ్ళి సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. సో కేస్ ఈజ్ క్లోజ్డ్. అలా అంటారేంటి సార్? మీరు అలా అంటే మా ఫ్రెండ్కి ఏమైందో మాకు ఎలా తెలుస్తుంది? ఎక్కడున్నాడో చెప్పండి సార్. మిమ్మల్ని నమ్మొచ్చాను సార్. నన్నేం చేయమంటావు? నాకే ఇంకా చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి. వాటన్నిటిని నేనే సాల్వ్ చేయాలి. మీరే అలా అంటే ఎలా సార్? మీరే కదా సార్ మాకు న్యాయం చేయాలి. ట్రై చేయండి సార్. నన్నేం చేయమంటారయ్యా? మీరే కదా చెప్తున్నారు. ఆ అబ్బాయి రోజు ఇక్కడికి వచ్చి డే అండ్ నైట్ స్టే చేస్తుంటాడు, వాళ్ళ అమ్మా నాన్నలకి ఇలా జరిగిందని చెప్పి బాధపడుతుంటారని చెప్పారు కదా. ఎట్టన్నా పోయి ఉంటాడులే. మీకు అంతగా న్యాయం జరగాలనుకుంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చుకోండి. ప్రస్తుతానికి కేసు క్లోజ్. ఇంకా ఈ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. సిద్ధిగాంచిన హిప్నోసిస్ డాక్టర్ ఆత్మహత్య. హిప్నోసిస్ అంటే ఏంద్రా? అదేరా, సెవెంత్ సెన్స్లో ఇలా ఇలా అంటాడు చూడు. అది మరి ఇప్పుడు ఆ చావుల గురించి మనకి ఎందుకురా? మనోడు మిస్ అయ్యాడు, ఫస్ట్ ఆలోచించరా. అదే పోలీసుల వల్లే కాలేదు, ఇంక మన వల్ల ఏమవుతుందిరా? వాళ్ళు పోలీసులు ఏదైనా చెప్తారు. మిస్ అయిన మనోడు మనకు ఉండాలిరా. అదే అవునరా, ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలిరా. పరిష్కారం వెతుక్కోవాలి మనమే. అసలు ఆ వీడియో ఏందో, ఆ చచ్చినోడు ఎవరు, ఆ పూడ్చినోళ్ళు ఎవరు, మన సీన్ కూడా ఏం సంబంధం? ఏందిరా ఇది? అసలు చచ్చినోడు ఎవరురా? ఏమో నాకేం తెలుసురా. రే ఇది చూడు. ఎవరో ప్రముఖ డిటెక్టివ్ అంటారా? అసలు ఈ రోజుల్లో కూడా డిటెక్టివ్లు ఉన్నారా? ఆయన నాకు బాగా తెలుసురా. ఇంతకుముందు మా ఇంటికాడ ఉండేవాడు. ఆయన లైసెన్స్ క్యాన్సిల్ అయినట్టుంది. ఆయన కాడికి వెళ్తే ఏమన్నా ఉపయోగం జరగచ్చు. అలాగా, అయితే వెళ్దాంరా. వెళ్దాం. ఏమంటారా? పోలీసుల వల్లే కాలేదు, ఈ డిటెక్టివ్ వల్ల ఏమవుతుందిరా? అయినా ఈ రోజుల్లో డిటెక్టివ్ కూడా నమ్ముతారా ఏంట్రా? ఏదో ట్రై చేద్దాంరా. ఆయన మా ఇంటికాడ చాలా ఫేమస్ రా. ఒకసారి వెళ్ళి అడుగుదాం, ఏమైనా ఉపయోగం. వెళ్దాంరా. నేను మనోడే కదరా, ఒకసారి వెళ్దామా? వెళ్దాంరా. రేపు పక్కా వెళ్తున్నాం. ఈ కేసు గురించి ఆయన డిటెక్టివ్ని కలుస్తున్నాం, సాల్వ్ చేసుకుంటున్నాం, మనోడికి ఏమైందో తెలుసుకుంటున్నాం. ఎవ్వరు మిస్ అవ్వకుండా అందరూ ఖచ్చితంగా రావాలి. చెప్తున్నా కదా, నీకే. సరేనారా? ఓకే, మర్చిపోవాక. సరే పోదాం రా. సరే పదండి. అనుకున్నా ఇలాంటిది ఏదో ఒకటి జరగద్దని అనుకున్నా. మిమ్మల్ని నమ్మాను చూడు, నాది బుద్ధి తక్కువ. సర్లే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇంకేం చేద్దాం.
ఇంకెందుకులే చూడటం, ఇంక మూసేస్తే పోద్ది. నా మూడంతా పోయింది. ఎవరైనా ఉన్నారా? కమిన్. సార్ అది కేసు. కూర్చోండి. చెప్పండి, కేసు ఏంటి? సార్ ఎన్ని రోజుల నుంచి? 2 days నుంచి సార్. ఊరికేమైనా వెళ్ళుంటాడేమో. ఫోన్ కూడా పనిచేయట్లేదు సార్. అబ్బాయి పేరు ఏంటి? అబ్బాయి శ్రీను సార్. అబ్బాయి ఎక్కడ ఉంటాడు? ధనలక్ష్మీపురం సార్. అబ్బాయి ఫ్యామిలీ ఎవరు? వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు సార్. అసలు ఏం జరిగింది? లాస్ట్ ఎప్పుడు చూసి? 2 days బ్యాక్ లాస్ట్గా చూసాం సార్. అప్పుడు అదే లాస్ట్. ఈ అబ్బాయితో బాధపడుతూ ఒక ఫోన్ చేశాడు. అప్పుడు ఒక వీడియో పెట్టాడు. అదే ఆ వీడియోలో ఒక డెడ్ బాడీ ఉంది. ఏంటి డెడ్ బాడీయా? డెడ్ బాడీ ఏంటి? ఒక్క 10 నిమిషాలు మీరు బయట ఉండండి. ఒక్క 10 నిమిషాలు బయట ఉండండి. ఏమైంది సార్? ఒక్క 10 నిమిషాలు మీరు బయట ఉండండి. మా బాత్రూమ్ వస్తాను. ఒక్క 10 నిమిషాలు బయట ఉండండి మీరు. అంటే చూడడానికి అలా కనిపిస్తాను. మా బాస్ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకుంటున్నా. క్లయింట్ ఒక్క 10 నిమిషాలు మీరు బయట ఉండండి. మా కేసు సార్. నేను చూస్తాను, మిమ్మల్ని పిలుస్తాను. బయట ఉంటారు ఒక్క 10 నిమిషాలు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ రాజు అల్లుకున్న రోజు. బాస్ ఒక కేసు వచ్చింది బాస్. 10 నిమిషాలు వెయిట్ చేపిస్తున్నాను బాస్. తొందర రారా. వస్తున్నా. డిటెక్టివ్ వాడు అసలు ఏందిరా మనకి ఇది? కాదా వాళ్ళు అసలు? బాస్ రమ్మను. పిలుస్తున్నారు రండి. చెప్పండి, ఏంటి సమస్య? అదే కేసు ఏంటి? ఫ్రెండ్ మిస్సింగ్ సార్. 2 days నుంచి కనిపించట్లేదు సార్. లాస్ట్గా ఎక్కడ చూశారు? ఒక ఇల్లు ఉంది సార్, అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. లాస్ట్గా అక్కడ ఉన్నాననే ఈ అబ్బాయికి కాల్ చేసి చెప్పాడు. గ్రూప్లో వీడియో పెట్టాడు సార్. అవును సార్, గ్రూప్లో కూడా ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో ఇద్దరు కలిసి ఒక వ్యక్తిని పూడుస్తున్నట్టు ఉంటుంది. అదే మేము లాస్ట్గా పెట్టాం. మరి ఇంత జరుగుతుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా మీరు? మేమే వెళ్ళి అప్రోచ్ అయ్యాం సార్ పోలీస్ని. మరి కేసు సాల్వ్ చేయలేదా? లేదు సార్, ఏదో ఒక కారణం చెప్పి క్లోజ్ చేసేసారు కేసు. అదేంటి? డెడ్ బాడీ దొరికింది, మా ఫ్రెండ్ మైండ్ బాగాలేదు అని ప్లేస్కి వస్తుంది సార్. అవునా? పోలీస్ ఆఫీసరు పేరేంటి? సూర్య సార్. సూర్య అంటే ఆయన మంచి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని విన్నానే. ఆయన అలా ఎందుకు చేస్తాడు? ఆయన కూడా మాకు ఏ రకమైన న్యాయం జరగలేదు సార్ ఇప్పుడు దాకా. అయినా అలాంటి సిన్సియర్ ఆఫీసరే కేసు క్లోజ్ చేశాక, అయినా నేను ఇప్పుడేం కేసు చేయట్లేదు సార్. అలా అనవాకండి సార్. ఫ్రెండ్ మిస్సింగ్ కేసు రాసా పోలీసు రాసుకుని. లేదు బాబు, నేను కేసు చేసి చాలా ఇయర్స్ అవుతుంది. మరి ఇప్పుడు చేయాలంటే ఎలా? సార్ మీరు సార్ డబ్బులు ఎంతైనా మేము అరేంజ్ చేసుకుంటాం. డబ్బులు కాదు, నేను చేయడం చాలా మానేశాను చాలా సంవత్సరాల క్రితమే. ఎవరు చెప్పారు ఇదంతా? పాంప్లెంట్లో చూసాను సార్. ఒక్క కేసు చేయండి సార్ ప్లీజ్ సార్. ఒకసారి ఈ ఒక్క కేసు. నేను చెయ్యట్లేదు. అయినా నా లైసెన్స్ పోయి నేను బాధపడుతుంటే మీరేంది సార్? మీరు పోగొట్టుకు నా లైసెన్స్ మేము తెచ్చిస్తాను సార్. లైసెన్స్ ఇప్పిస్తారా? వీళ్ళ ఫాదర్కి పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఉంది సార్. ఖచ్చితంగా తీసుకొని వస్తాను సార్. మాకు కేసు సాల్వ్ చేసి. అవును సార్, పక్కా వస్తుంది సార్ మీ లైసెన్స్. మీకు పక్కా నేను చెప్పేస్తాను సార్ మీ లైసెన్స్ సార్. నేనేదో 4 క్వశ్చన్లు అడిగి పంపించేద్దాం అని అనుకున్నా, కానీ మీరేందో లైసెన్స్ అని. మిమ్మల్ని ఎలా నమ్మంటావు? పక్కా నమ్మను సార్, నేను చెప్పేస్తాను సార్ మీకు లైసెన్స్ సార్. సరే, తేడా ఏమైనా రావాలి అప్పుడు చెప్తా సార్. అయినా మీకు లైసెన్స్ లేదు కదా, గన్న ఎలా? సర్వీస్లో ఉన్నప్పుడు తీసుకున్నా, తర్వాత ఇచ్చేయాల్సింది ఇవ్వలేదు, తర్వాత నేను దొరకలేదు, కనిపించకుండా ఏదో అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నా. ఓకే, తేడా వస్తే దీన్ని వాడాల్సి ఉంటుంది. ఓకే సార్, గుర్తుపెట్టుకోండి సార్. మా కేసు చేస్తారు కదా సార్? చేస్తాను, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి సార్ కండిషన్స్?
కేసు సాల్వ్ అయ్యే వరకు ఎవరు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళకూడదు నాకు తెలియకుండా. అండ్ నేను ఏ పర్సనల్ విషయం అడిగినా నాకు చెప్పాలి, ఏది దాచిపెట్టకూడదు నా దగ్గర. ఓకే సార్. ఇది ముఖ్యం. ఇకపోతే మనం ఒక టీం వర్క్ లాగా కలిసికట్టుగా మనం ఈ కేసు సాల్వ్ చేసుకోవాలి, లేదంటే కష్టమైపోద్ది. ఓకేనా? ఓకే సార్. గుర్తుపెట్టుకోండి, ఊరు వదిలి నాకు తెలియకుండా ఎవరు వెళ్ళకూడదు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. అయినా పోలీస్ సాల్వ్ చేసిన కేసు కాబట్టి అది కరెక్టే అయి ఉండొచ్చు. మీ ఫ్రెండ్ నిజంగానే చచ్చిపోయి ఉండొచ్చు. నాకు మీ మీద డౌట్గా ఉంది. అసలు ఈ కేసే తికమగ్గా ఉంది ఏంటి? నా కేసు కరెక్ట్ అయితే ఆ పోలీస్ ఆఫీసరే నిజమై ఉండొచ్చు. మీ ఫ్రెండ్ నిజంగానే చనిపోయి ఉండొచ్చు. మా ఫ్రెండ్ సీనుకి ఎలాగైనా న్యాయం జరగాలి సార్. ఒకవేళ వాళ్ళు చనిపోయినా మీరే ఎలాగోలా హంతకుడు ఎవరినో కనిపెట్టాలి సార్. ప్లీజ్ సార్, చూడండి సార్. మీరే సార్ అది సాల్వ్ చేయగలరు కేసుని. చూడండి సార్. ఓకేనయ్యా, మీ కేసు నేను టేకప్ చేయబోతున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఒకసారి స్పాట్కి వెళ్దాం. కండిషన్స్ అన్నీ గుర్తున్నాయి కదా? గుర్తున్నాయి సార్. సార్ చాలా థ్యాంక్స్. ఓకే, స్పాట్కి వెళ్దానండి. ఓకే సార్. చివరిసారి ఇక్కడే సార్ చూశాను. నన్ను చంపాలనుకున్నాను, నేను పారిపోయాను సార్. ఏంటి ఏదో వాసన వస్తున్నట్టుంది? అవును సార్, ఏదో వాసన వస్తుంది. ఏదో పెట్రోల్ అనుకుంటాను. వీడి బండి ఉంటుంది సార్, రిపేర్ కూడా చేయొచ్చు దానికి. పెట్రోల్ లీక్ అవుతున్నట్టుంది. సరే, దాన్ని తీసి పక్కనైనా పెట్టండి. పక్కన పెట్టరా. సార్ ఓ ఆయనకు అలవట్లేదయ్యా, జస్ట్ అది మేనరిజం. ఆపండి దాన్ని, ఆపండి. ఆగండి ఆగండి ఆగండి, తవ్వండి అక్కడ, తవ్వండి త్వరగా. సార్ ఏమైంది సార్ ఇది? ఓకే సార్ మా శ్రీను సార్. ఎవరు సార్? శ్రీను సార్. ఓకే ఓకే. సాయి, పోలీస్ ఆఫీసర్ని పిలిపించి బాడీని పోస్ట్ మార్టంకి పంపి. సరే బాస్. అయినా బాస్, అక్కడ డెడ్ బాడీ ఉందని మీకు ఎలా తెలుస్తుంది బాస్? మామూలుగా ఆ ఫైర్ రెడ్గా ఉంటుంది, కానీ అది చూసావా బ్లూగా ఉంది.
సాధారణంగా ఏదైనా లివింగ్ బాడీ కానీ, ఏదైనా ప్రాణి కానీ, లేదా జీవం ఉన్న ఏదైనా కానీ కార్బన్ మెటీరియల్స్ వల్ల కాల్చినప్పుడు అది బ్లూ కలర్లో కనిపిస్తుంది. చూసావా? దానికి తోడు ఈ స్మెల్, దాన్ని బట్టి అక్కడ డెడ్ బాడీ ఉందని కనిపెట్టారు. ఓకేనా? అదా ఇది ఒక మిస్సింగ్ కేసుగా వచ్చింది. ఆ మిస్సింగ్ కేసుగా వచ్చింది ఓ పెద్ద మిస్టరీలా మారింది. దీనికి వీళ్ళ ఫ్రెండ్స్ తప్ప ఎవరు సాక్షులు లేరు. ఇకపోతే ఇది చంపిన వాళ్ళు కనిపించకుండా పోయారు. ఈ కేసుకి ఏదో సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఈ 2 కేసులకి ఒకటే కిల్లర్ అయి ఉండొచ్చు. ఇకపోతే ఈ 7 మంది క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఈ క్రైమ్ని మనం క్రైమ్ 7 అనుకోవచ్చు. కానీ ఈ 7 మెంబర్స్ని ఈ ఒక్క హంతకుడు వాళ్ళ లైఫ్ని 0 చేశాడు కాబట్టి 0. సో మన కొత్త ప్రాజెక్ట్ క్రైమ్ 07. సీను ప్రతాప్కి ఫోన్ చేశాడు. ప్రతాప్ అక్కడికి వచ్చేసరికి అక్కడ నిఖిల్ బాడీ ఉంటుందనుకుంటే సీను బాడీ ఉంది. పోనీ వాళ్ళిద్దరిని చంపిన రవిశంకర్ని అడుగుదామంటే వీళ్ళిద్దరేమో ఒకే రోజు చనిపోయారు సూసైడ్ చేసుకొని. ఈ కేసు పెద్ద మిస్టీరియస్గా మారుతుంది. బాస్ నాకు ఒక డౌట్ బాస్. అడుగు. చాలా కేసులు సాల్వ్ చేశారు కదా బాస్. అవును. మరి దీనికి ఎందుకు ఇంత తపన పడుతున్నాడు బాస్? నీకు తెలుసు కదరా నాకు ఈ కేసు ఎంత విలువైందో. దానికి తోడు వాళ్ళు ఏమన్నారు, కోల్పోయిన లైసెన్స్ ఇప్పిస్తా అన్నారు. నాకు ఫస్ట్ నుంచి ఒక అఫీషియల్గా డిపార్ట్మెంట్లో పనిచేయాలని కోరిక ఉంది, తెలుసు కదా. మా దానికే టెంప్ట్ అయిపోయానరా నేను. ఎలాగైనా సరే మనం ఈ కేసు సాల్వ్ చేసి మనం కోల్పోయిన రికగ్నిషన్ మనం తెచ్చుకోవాలి. ఓకే బాస్. మనకున్న ఒకే ఒక చిన్న హోప్ ఈ కేసు సాల్వ్ చేసినటువంటి పోలీస్ సూర్య. ఈ సూర్యాని మనం కలిసామంటే ఈ ఆఫీసర్ సూర్య నాకు బాగా తెలుసు, ఇంతకుముందు కలిసి పనిచేస్తున్నాం. మనం ఒకసారి ఇతన్ని కలిసామంటే మనకి ఈ కేసుకి సంబంధించి ఏదైనా లీడ్ దొరకవచ్చు. సో రేపు తన్ని కలిసే ఏర్పాటు చేయి. ఓకేనా? మనకి ఏదైనా సొల్యూషన్ దొరకచ్చు. బాస్, ఆఫీసర్ సూర్య బాస్. అదే సార్, మీరు ఇన్వెస్టిగేట్ చేసిన కేసు పక్కన ఉన్న డెడ్ బాడీకి సంబంధించిన ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చి ఆ కేసుని సాల్వ్ చేయమన్నారు. సో నాకు దానికి కావాల్సిన ఏదైనా రిపోర్ట్స్ కానీ, కేసుకి సంబంధించిన లీడ్స్ కానీ మీ దగ్గర ఏమైనా ఉన్నాయేమో అని. నా దగ్గర నిఖిల్ డెడ్ బాడీకి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఉన్నాయి సార్. అవి మీకు ఏమన్నా ఉపయోగపడతాయేమో చూడండి. అంటే వీళ్ళిద్దరిని చంపింది ఒకడే అయి ఉండొచ్చా? మేబీ అయ్యి ఉండొచ్చు సార్. నాకు తెలిసి ఆ ముగ్గురు ఫ్రెండ్స్లోనే ఒకడు హంతకుడు అయి ఉండొచ్చు సార్. యా, అయి ఉండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఈ కేసు ఎలాగో నేను సాల్వ్ చేయలేకపోయాను. అట్లీస్ట్ మీరైనా సాల్వ్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే. యాడికి రా? ఏంది అది? ఊరికి రా. ఊరికేంది ఊరికి? వాడు చనిపోయిన దాని నుంచి ఏం అర్థం కావట్లేదు. మైండ్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయింది. అందుకని ఊరికి వెళ్ళి ప్రశాంతంగా ఉందామని. మనశ్శాంతి కూడా ఇక్కడ లేదు. ఇక్కడ సార్ ఏం చెప్పారు మర్చిపోయావా? ఈ కేసు సాల్వ్ అయ్యేదాకా ఊరు వదిలేసి వెళ్ళొద్దున్నారు కదా. నువ్వు ఇలా వెళ్ళిపోతే ఏంటి అర్థం? మన ఫ్రెండ్ కేసు మనమే కదరా సాల్వ్ చేసుకోవాలి. రా, వండెక్కు.
ఏమైంది బాస్? ఆగిపోయింది అనుకుంటా, టైర్ పంచర్ అయ్యి. ఎప్పుడు చూసిన ఏదో ఒక రిపేరా బాస్? దీన్ని పెట్టేది ఏదో కొత్త బండి తీసుకోవచ్చు బాస్. అయిపోయింది కదా, దిగు. మీరు భలే చెప్తారు బాస్. నేనే నెట్టాలి మీ బండి కూడా. పట్టుకోరా. సరే బాస్, అడ్డం జరగండి. నేనే నెట్టమంటారు చివరికి. కేసు అలా ఉందా? అవునరా. ఏమైంది సార్? బండి వస్తున్నారు. బండి పంచర్ అయింది, అవునా? ఇప్పుడు ఎలా? అందుకే నెట్టుకుంటా పోతా ఉన్నాం. సార్ మా ఫ్రెండ్ ఇల్లు పక్కనే సార్, పక్క ఏరియానే. పోదాం అంటే పోదాం. ఒక పని చేయి, నువ్వు సార్ని తీసుకొని ప్రతాపల్లి ఇంటికి వెళ్ళిపో. మన ఇద్దరం వెళ్ళి బండి రిపేర్ చేసుకొచ్చేద్దాం. ఓకే, సరే మనం వెళ్దామా? సరే సార్. మీరు త్వరగా వచ్చేసింది. ఇక్కడ నుంచి ఎంత దూరం? పక్కనే సార్. పక్కనేనా? ఓకే. ఇదే వాళ్ళ ఇల్లు సార్. ఓకే, పద. రే ప్రతాప్, లోపలికి రండి సార్. సార్ బండి పంచర్ అయ్యిండ్రా, అందుకని మీ ఇల్లు దగ్గర అని తీసుకొని వచ్చా. కూర్చోండి సార్, కూర్చోండి సార్. మంచినీళ్ళు వేస్తాను ఇప్పుడు. ఇల్లు బాగుంది. తను ఒక్కడే ఉంటాడా? వాడు వాళ్ళ తమ్ముడు ఉండేవాళ్ళు సార్. వాళ్ళ తమ్ముడు చనిపోయిన తర్వాత వీడు ఒక్కడే ఉంటున్నాడు ఇప్పుడు. ఒక్కడే ఉంటున్నాడా? ఇల్లు చూడొచ్చా? అయ్యో భలే వాడే, మీ ఇల్లు అనుకుని చూడండి సార్. సార్ నీళ్ళకు దూరండి సార్. అయినా ఏరి ఇల్లు ఇంతసేపు దగ్గరలోనే ఉంటారు, వచ్చేస్తున్నాడు సార్. ఇద్దాం సార్. అయినా మీ తమ్ముడు చనిపోయారంట కదా, తేజ చెప్పాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్, వాడు ఫీల్ అవుతారు. సారీ, నీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పు. అయ్యో అదేనేం సార్. నాకు ఒక తమ్ముడు ఉండేవాడు సార్. వాడు సరిగ్గా చదవలేకపోగా రోజు ఇంటికి ఒక కంప్లీట్ తెచ్చేవాడు సార్. నేనేం చేయకపోయినా మీ కొడుకు చూడన్నా నా తలకి ఎలా పలగొట్టాడు. చూడన్నా ఎలా పలగొట్టాడు. అలా రోజు ఏదో వచ్చేసి నాలుగు చేతులు తన్నులు తింటా ఉండేవాడు. మేమిద్దరం తల్లిలేని బిడ్డలం కావడంతో ఒంటరిగా ఫీల్ అయి కోపం, ద్వేషం పెంచుకుంటూ ఉండేవాడు. అలా రోజుకు ఒక గొడవ, రోజుకు ఒక తలకాయ నొప్పి తీసుకొని వస్తూ ఇంట్లో నాన్న చేత కొట్టించుకుంటా ఉండేవాడు. అప్పటికి ఆ ఒంటరితనం పోగొట్టడానికి గిఫ్ట్లు ఇస్తూ సర్ప్రైజ్ చేస్తూ ఉండేవాడిని. కానీ వాడు తన ప్రవర్తన మార్చుకునేవాడు కాదు. అలా ద్వేషం పెంచుకుంటూ తానంతటికి కారణం చదవలేకపోవడమే. అలా భావించిన రుద్ర ఒకరోజు మా ఇద్దరి మీద ఉన్న కోపంతో రగిలిపోయి ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన కోప ద్వేషాలతో లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న రుద్ర ఒక ప్రమాదం జరిగి చనిపోయాడు.
ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్, వాడు ఫీల్ అవుతారు మళ్ళీ. సారీ, నిన్ను బాధ పెట్టాలని కాదు. వచ్చేసినట్టున్నారుగా? వచ్చారు సార్. బాస్ రెడీ అయిపోయింది బాస్. ఓకే, సారీ. పర్లేదు. ఇంకా ప్రాబ్లం రాదు సార్. ఈ చెప్పులు ఎవరి భలే ఉన్నాయే. ఎంత ఇవి? చాలా రోజులైంది సార్, నాకు తెలీదు. నేను కొనాలయ్యా, నా చూడు ఎలా పాడైపోయినాయో. సరేప్ప. మా ఫ్రెండ్ సీనుకి ఎలాగైనా న్యాయం జరగాలి సార్. ఒకవేళ వాడు చనిపోయినా అంత కూడా ఎవరో మీరు కనిపెట్టాలి సార్. చూడండి సార్, ప్లీజ్ సార్. ఈ కేసు సాల్వ్ చేసి మా సీనియర్ చెప్తే మీకు లైసెన్స్ పక్కా సార్. కంపల్సరీ ఇప్పిస్తా సార్. సరే ఇప్పిస్తాను సార్. బాస్ నా గెస్ కరెక్ట్ అయితే ఆ ముగ్గురు ఫ్రెండ్స్లోనే ఒకడు హంత కూడా ఉండొచ్చు సార్. Maggot insects are soft-bodied, legless, and warm like larval stage flies, particularly houseflies and blue flies. Yes. Hey, Sai! Hey! 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 Leave! Man, bite can rally. Bite work can rally. Leave. లేదురా, మనకు ఒక లీడ్ దొరికింది. సరే, బయట వెయిట్ చేస్తుంటే త్వరగా వచ్చి. ఎవరు వెళ్ళినట్టున్నారు కదరా? ఇప్పుడు ఎవరు వెళ్తారు బాస్? మీరు సరిపోయారు ఈ టైంకి. లేదురా, ఎవరు వెళ్ళారురా, బాగా చూడు. మీరు సరిపోయారు బాస్. ఇక్కడ ఏమైనా లీడ్ దొరుకుద్దేమో, ఎతుకుదాం. ఏంది బాస్ మీరు లీడ్ అంటారు? ఇక్కడ నుంచి ఏ పాము వస్తుందో ఏందో చూడండి బాస్, చుట్టూ చీకటి. లేదురా, ఇదిగో చూడు. ఎవరిదంటావు? ఇదిగో మెగాట్ ఇన్సెక్ట్స్. నేను చెప్పిన పురుగులు ఇవే. ఈ పురుగులు ఉన్నాయంటే దానికి సంకేతం ఇక్కడ డెడ్ బాడీ ఉందని. ఇక్కడేంది బాస్? అవును, తవ్వు. ఏంది బాస్? తవ్వు. అది పైన మట్టేలే, అదేం కాదు. తవ్వు. ఊరినే చేత్తో అలా అంటే వచ్చేస్తుంది. ఇదేందో దాన్ని తీసుకొని తవ్వు, ఎలా వల్ల. కమాన్ తవ్వు. ఏంది బాస్ మీరు? ఇంకా తవ్వు. ఈయన ఈ పనులు కూడా చేపిస్తున్నాడు, డిటెక్టివ్ తప్పని చేపిస్తున్నాడు ట్రైనింగ్ ఇవ్వకుండా. ఈయన సరిపోయింది. ఈయన ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తాడో తెలియదు కానీ ఇలాంటివి మాత్రం చేస్తున్నాడు. బాస్ ఏదో స్మెల్ వస్తుంది బాస్. నేను చెప్పాను కదా, డెడ్ బాడీ ఉంటుంది, గుడ్ బాడీ. పురుగులు కూడా లైట్ బాగుతున్నాయి బాస్. ఏందో బాస్ చెప్పాను కదా, డెడ్ బాడీ. నా అనుమానం కరెక్ట్ ఉంది. హలో,
క్రిమినల్ ఎవరో దొరికిపోయాడు, అందరూ స్పాట్కి వచ్చేసేయండి. అందరూ వచ్చేసారా? ఎవరు సార్ మా ఫ్రెండ్? ఎవరు సార్ ఆడు? మీ ఫ్రెండ్ని చంపింది మీలో ఒకరు. సార్ ఉమ్మగానండి సార్, ఫస్ట్ రోజు ఏం చేస్తున్నా ఒక్కరైనా సీరియస్గా వర్క్ చేస్తున్నారా మీరు? మా ఫ్రెండ్ మేము చంపుకుంటామా? మీకు డబ్బులే కావాలని చెప్పండి, ఇచ్చేస్తాం. రే ఇంకా డబ్బులే ఇచ్చేసాండి రా, మనం వెళ్ళి ఎత్తుక్కుందాం ఏమైందో. కేసు సాల్వ్ చేయడం చేతరాక చూడు ఎట్ నిల్చున్నాడు చూడు, అందుకే పోయి ఉంటుంది లైసెన్స్ కూడా. రే గమ్ముకుంటారా? రే నువ్వురా, నీకు తెలీదు, వేస్ట్ రా. ఏంటి ఏమన్నావు? ఇలాగే డబ్బులు కమ్ముడికి పోయి ఏ కేసు వచ్చి ఉంటావు, అందుకే నీ లైసెన్స్ పోయింది. ఒక్కరోజునే నీ లైఫ్లో నిజాయితీగా వర్క్ చేసావు నువ్వు. నిజాయితీ? మీకుందా నిజాయితీ? ఉంది. మీకుందా నిజాయితీ? ఉంది సార్. మీరు ఎలా అంటారు సార్ మాకు నిజాయితీ లేదని? అసలు అలా ఎలా అంటారు సార్ మీరు? ఎలా అంటారు సార్? నిజాయితీ? అవును సార్, మాకు నిజాయితీ ఉంది. 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 కేసు సాల్వ్ అయ్యే వరకు నాకు తెలియకుండా ఎవరు ఊరు దాటకూడదు అని చెప్పినా కూడా ఒకరోజు రాత్రి నువ్వు వెళ్ళిపోయినప్పుడు తను తీసుకొచ్చి నిన్ను వదిలేడు చూసావా, అప్పుడేమైంది నీ నిజాయితీ? డిటెక్టివ్ సార్ ఏం చెప్పారా? ఊరిలో వెళ్తున్నారు కదా ఈ కేసు అయ్యేదాకా, మీరు వెళ్ళిపోతే ఏంటి అర్థం? మన ఫ్రెండ్ కేసు మనమే కదా సాల్వ్ చేసుకోవాలి, ఇలా వెళ్ళిపోతే ఏంటి? దా బండెక్కు, ఇంకోసారి ఇలాంటి పనులు చేయమాక. ఇక నువ్వు అన్నీ నువ్వే ప్లాన్ చేస్తావు, కానీ అందరికన్నా లేట్గా నువ్వే వస్తావు. ఎందుకు? ప్లాన్ చేసింది నువ్వే, నువ్వేంత లేట్ చేసి ఏంటి నువ్వు? అమ్మ ఇంట్లో పని చెప్పిందిరా. సరే సరే పాప, డిటెక్టివ్ ఉన్నాడు. మీలో ఒకటి క్రిమినల్, అది నువ్వెందుకు కాకూడదు? ఇకపోతే మీరు సార్ రమ్మన్నప్పుడు రారు, ఎంతసేపటికి ఏదో బాధలో పడినట్టు, ఏదో ఎక్కడో లోకంలో ఉన్నట్టుంటారు. అడిగితే మా తమ్ముడు చనిపోయాడంటావు. అది నిజాయితీ కాదా? మీ ఇద్దరు ఒక్కరు కాదు ఇద్దరు అన్న విషయం నాకు చెప్పలేదు, అది దాచడం నిజాయితీయా? ఈ కేసులో ముందే చెప్పాను ఏది దాచిపెట్టకూడదని, అలాంటిది మీరు ఇద్దరు బ్రదర్స్ అని చెప్పి నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? సార్ అది వాళ్ళ పర్సనల్ సార్. దేర్ ఈస్ నథింగ్ పర్సనల్ ఇన్ దిస్ కేస్. ఒక్కటి కూడా దాచిపెట్టద్దు అన్నా, నువ్వు దాచిపెట్టావు. అప్పుడు ఎక్కడ పోయింది నీ నిజాయితీ? సార్ నేను చెప్పలేదు సార్, వాళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళనే. వాళ్ళిద్దరు బ్రదర్స్ అన్నావు, కానీ వాళ్ళిద్దరు ట్విన్స్ అని చూసేదానికి ఒకేలాగా ఉన్నారు. చెప్పావా? చెప్పారా? అసలు ఆ ట్విన్స్ అనేదే మీరు చెప్పుంటే కేసు ఇంత దూరం వచ్చిండేది కాదు, ఎప్పుడో సాల్వ్ అయిపోయేది. మీరు దాచిపెట్టడం వల్ల ఇన్ని రోజులు తిరిగింది. మాట్లాడుతున్నారు వీళ్ళ అన్న తమ్ముళ్ళకి మర్డర్ కేసుకి అసలు సంబంధం ఏంటి? నిజం మాట్లాడుతున్నా, అన్నా తమ్ముళ్ళకి దీనికి సంబంధం ఉంది కాబట్టే మాట్లాడుతున్నా. అసలు ఏం జరిగిందో తెలుసా మీకు? ఈ రెండు డెడ్ బాడీస్లో కామన్ పాయింట్, వీళ్ళు చనిపోయే కొన్ని గంటల ముందు ఎవరో వీళ్ళ మైండ్ని కంట్రోల్ చేసినట్టుంది. మిగిలిన డెడ్ బాడీ అని మీరే కదా ఇన్వెస్టిగేట్ చేసేది. మీ గురించి నేను చాలా విన్నాను. మీరు అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యింది, పక్కనే ఉన్న పిన్ను బాడీని ఎందుకు కనిపెట్టలేకపోయారు? ఆ కేసు సాల్వ్ చేసేటప్పుడు మీరు కూడా ఆ మైండ్ కంట్రోల్కి గురైనట్టు, ఎవరో మిమ్మల్ని హిప్నటైజ్ చేసినట్టుగా మార్చుకున్నట్టు అని నాకు అనిపిస్తుంది సార్. సార్ నాకు కూడా అర్థం కావట్లేదు. అక్కడంతా ఇన్వెస్టిగేషన్ చేసి వచ్చిన తర్వాత అక్కడ మధ్యలో ఏమైందో నాకే తెలియదు. తర్వాత పత్రాలు చూస్తే నేనే కేసు క్లోజ్ చేశానని చెప్తున్నాను. సరే కేసు ఎలాగో క్లోజ్ అయిపోయింది కదా అని చెప్పి తర్వాత నా పెండింగ్ కేసులన్నీ చూసుకుంటా ఉన్నాను. అప్పటికే డౌట్లో ఉన్న నా బుర్రకి ఒక రూపాన టైర్ పంచర్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళ ఇంట్లో అతను చదివే పుస్తకాలు అవన్నీ నాకు అంటలేదు. వాటి వల్ల నాకు ఆ హిప్నటైజ్కి దీనికి ఏదో సంబంధం ఉందని అర్థమైంది. అప్పుడు రుద్రానే నిందితుడిగా నేను అనుకున్నాను. దాని తర్వాత అతి ముఖ్యమైన విషయం ఇంకొకటి దొరికింది. అదే రుద్ర మరియు ప్రతాప్ యొక్క చిన్నప్పటి ఫోటో. సార్ ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో దొరికిన ఈ ఒక్క ఫోటోతో
రుద్ర అని నిందితుడని నాకు ఫుల్గా క్లారిటీ వచ్చేసింది. మనమందరం అనుకుంటున్నట్టు రుద్ర చనిపోవాలనుకోవడానికి కారణం చదువు కాదు, లేని నింద తన మీద పడడం. ఒకరోజు ఇంట్లో డబ్బులు పోవడంతో ఆ నింద రుద్ర మీద పడింది. దాంతో ఆ రోజు అలా తనని కాపాడడానికి వచ్చిన ఆ కుర్రోడిని తనకు బదులుగా బలిచ్చి మీ అందరి దృష్టిలో తను చనిపోయేలాగా తన గుర్తులు తన వాల్యుబుల్స్ని అక్కడ పడేసి చనిపోయింది తనే అని మీరు నమ్మేలా చేశాడు. ఉన్న విధంగానే తన వాల్యుబుల్స్ ద్వారా చనిపోయింది రుద్ర అని మీరే ఒప్పుకునేలాగా చేశాడు. తర్వాత తన ఫ్రెండ్ ద్వారా ఒక హాస్పిటల్లో పనిలో చేరాలనుకున్న రుద్రాకి అక్కడ ఒక ఆసక్తికరమైన విషయం తెలిసి ఆకర్షితుడయ్యాడు. రే చీఫ్ డాక్టర్ కొడుకున్నాడు రా, వాడి పేరు యాంటనీ. వాడు చూడడానికి చిన్న పిల్లల్లాగా ఉంటారు రా, స్కూల్ పిల్లల్లాగా. కానీ వాడు చేసే మాయలు మాత్రం పెద్దోళ్ళలాగా ఉంటాయిరా. వాడు హిప్నటైజ్ చేస్తున్నాడు ఈ మధ్య మనుషుల్ని. మనం కూడా నేర్చుకున్నాం అనుకో ఫుల్గా అవ్వచ్చు. కానీ ఇక్కడ నేర్పించట్లే, వాడు ఎక్కడో నేర్పిస్తున్నాడు. అక్కడ మన ప్లేస్ కనుక్కుంటే మనం కూడా వెళ్ళి పవర్ఫుల్గా అవ్వచ్చురా. దానికి ఆకర్షించబడ్డ రుద్ర ఆలోచనలో పడి ఎలాగైనా దాన్ని నేర్చుకోవాలన్న సంకల్పంతో ఆ డాక్టర్ని ఫాలో అవుతూ వెళ్ళాడు. అలా ఒకరోజు ఏం చేస్తాను? ఎందుకు నన్ను హాస్పిటల్ నుంచి ఫాలో అవుతున్నావు? నేనేం ఫాలో అవ్వట్లేదే. నేర్చుకోవాలని ఉందా? నేర్చుకుంటావా? మీరు నేర్పిస్తే నేర్చుకుంటా సార్. అంతేనా? ఇంకేమైనా కావాలా? నేను కూడా మీలాగే చిన్నప్పటి నుంచి అన్నీ నేర్చుకోవాలనుకుంటున్నాను. బాబు వినిపిస్తుందా? ఇప్పుడు నీలో ఉన్నది నువ్వు కాదు, నేను. అర్థమైందా? అలా డాక్టర్ దగ్గరే విద్యలన్నీ నేర్చుకుంటూ పెరిగి పెద్దయిన రుద్రాకి ఒకరోజు ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇప్పుడు నువ్వు కత్తి తీసుకొని చచ్చిపోబోతున్నావు. ఏ బాబు, ఏయ్ ఇక్కడేం చేస్తున్నావు? ఏం కాలేదు, ఇంటికి వెళ్ళు. ఏం జరుగుతుంది ఇక్కడ? నీకు ముందే చెప్పా ఇవన్నీ చేయొద్దని. హిప్నటైజ్ అనేది మంచిగా వాడతారు. నీ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ప్రాణం పోయేది. నీతోనే మాడుతున్నా, అలా చూస్తున్నావు ఏంటి? పో, ఇంకోసారి నాకు కనపడకు, వెళ్ళిపో. అలా కోపం బాధ కలగలిపి ఉన్న రుద్రకు ఒక ఫోన్ కాల్ ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. చెప్పండి నాయర్ గారు. బాబు రుద్ర, నా అమ్మ ఎలా ఉన్నావు? బాగున్నా. మీ తాతగారు ఆస్తి గురించి చెప్పు. నేను ఆశపడుతున్నా కదా, చాలా సార్లు అడిగావు.
ఎల్లుండి తోమి తాత వారు చెప్పినట్లు నీకు వయసు వస్తుంది 25 ఏళ్ళండి పోతాయి మీ వీళ్ళమ్మ ప్రకారం నీకు నీ ఆస్తి ఇచ్చిన టైం వచ్చింది మరి ఇంకా నీ సమస్య తీర్చుకోవడానికి నువ్వు వచ్చి ఆ క్రిమినల్ పని సైన్ చేసి నువ్వు నీ అన్న పంచుకోవడమే ఆస్తి ఏంది బాబా ఇంట్రెస్ట్ లేదా ఆస్తి మీద మీరు ఇంకా నాకు సగం ఆస్తి గురించి ఆలోచిస్తున్నారు, నేను మొత్తం ఆస్తి దొబ్బేయడానికి ఆలోచిస్తున్నా. నేను అక్కడికే వస్తున్నా. మీరు సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలా ఆస్తి వస్తుందన్న సంతోషంలో రుద్ర తన చేతులతో తానే ఆ డాక్టర్ని చంపేశాడు. అలా తన చేతులతో తానే ఆ డాక్టర్ని హతమార్చి తానే సూసైడ్ చేసుకున్నట్టు క్రియేట్ చేశాడు రుద్ర. అతనే సూసైడ్ చేసుకున్నట్టుగా అక్కడ ప్రూఫ్స్ అన్నీ మిగిల్చి అక్కడి నుంచి బయటపడ్డాడు రుద్ర. ప్రసిద్ధిగాంచిన హిప్నోసిస్ డాక్టర్ ఆత్మహత్య. అవును నేను విన్నాను సార్, నీకు కూడా చెప్పాను. అవునరా, నాకు చెప్పావు. ఆ రోజు అక్కడి నుంచి తప్పించుకొచ్చి ఇక్కడికి వచ్చిన వ్యక్తే రుద్ర. అలా అక్కడి నుంచి వచ్చిన రుద్ర మీ ఫ్రెండ్స్ అందరినీ గమనించడం స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా సీను ఒక్కడే ఒంటరిగా ఆ రూమ్లో ఉండడం గమనించిన రుద్ర తన ప్లాన్కి అతనే కరెక్ట్ అని గమనించి తన్ని ఫాలో అయ్యి తన ద్వారా తన్ని ఒక ఆయుధంలా మార్చుకున్నాడు. కావాలంటే వీడియో పెడుతున్నా చూడరా. ఒరే నాకు చూస్తే నువ్వు చచ్చిపోతా అంటున్నావు, ఇప్పుడు చూస్తే ఉన్నావు చంపేసి బూడుస్తున్నా అంటున్నావు. అసలు ఏమైందిరా నీకు? ఉండి అక్కడే ఉన్నా, వస్తున్నా. ఓకేరా. ఒరేయ్ ఏంటి అప్పుడే వచ్చేసావా? కాసేపట్లో మన్న ప్రతాప్ వస్తుడు, చంపి బూట్ చెయ్యి. అలాగే. ఒరేయ్ ఏందిరా అలా కొట్టేశావు? సరే పట్టు. నార్మల్గా హిప్నటైజ్ చేసిన పవర్ కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. కానీ దాన్ని ఎలా ప్రాక్టీస్ చేశాడంటే రుద్ర అది 12 గంటల వరకు పవర్ఫుల్గానే ఉండగలుగుతుంది. కొంచెం కొన్న ప్రాణం ఉన్నా కానీ దానికి చాలు, ఆ పవర్ పెరుగుద్దే కానీ అసలు తగ్గదు. కానీ ఇక్కడ ఈ విషయంలో ఏం జరిగిందంటే రవి శంకర్ వాళ్ళిద్దరు కలిసి చంపేశారు సీనుని. కానీ కొన ప్రాణంతో పూర్తిగా చనిపోకముందే అదే సమయానికి తను కళ్ళు తెరిచి చూసినప్పుడు దానికి ప్రతాప్ రావడం వల్ల ఎదురుగ్గా ప్రతాప్ను చూసిన తనకి ఆ పవర్ యాక్టివేట్ అయి నేరుగా కనిపించిన ప్రతాప్ని చంపేసేలా చేసింది. అమ్మో గంట అయిపోయింది, ఈ పాటికట్ పని అయిపోయి ఉంటుంది. బయలుదేద్దాం. వీడు ఇక్కడ ఉన్నాడు, మరి ప్రతాప్
ఏమైపోయాడు? సర్లే. ఆ తర్వాత అదే దారిలో వెళ్తున్న రవిశంకర్ని ఫాలో అయినటువంటి ప్రతాప్ వాళ్ళని కూడా రే అదేందో చూడిపో. ఇంకో 5 నిమిషాల్లో నువ్వు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి సూసైడ్ చేసుకొని చచ్చిపోండి. ఏంది ఇంతసేపు అయింది ఈడెళ్ళి ఇంకా రాలేదు? ఎవరు రాయుడు ఇంతసేపు నుంచి మాట్లాడుతూ ఉన్నావు? నువ్వు కూడా మీ ఫ్రెండ్తో కలిసి ఇంటికి వెళ్ళి ఇద్దరు సూసైడ్ చేసుకొని చచ్చిపోండి. ఆ వీడియోలో ఉన్న ఇద్దరు సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. ఆధారాలు ఏం లేవు కాబట్టి కేసు క్లోజ్ చేయి. అలా ఆ పోలీస్ ఆఫీసర్ని కూడా హిప్నటైజ్ చేసి కేసు క్లోజ్ చేయించాడు రుద్ర. ఇదే విషయాన్ని ఆ పోలీస్ ఆఫీసర్ని కలిసినప్పుడు మేము మాట్లాడుకున్నాం. అదే సార్ నాకు కూడా అర్థం కావట్లేదు. నేనేంటి కేసు క్లోజ్ చేసేదండి, నాకే ఏం అర్థం కావట్లేదు. పైప్ కనిపించేవన్నీ నిజాలు కాదు, కనబడినవన్నీ అబద్ధాలు కాదు. ఇలా ఇన్ని రోజులు మీతో కలిసి తిరిగింది మీ ఫ్రెండ్ ప్రతాప్ కాదు, వాళ్ళ తమ్ముడైన రుద్ర. నువ్వు మా ప్రతాప్, ఇదంతా అబద్ధం అని చెప్పురా. నువ్వు మా ప్రతాప్ అని చెప్పురా. నేను ప్రతాప్ అని కాదు, రుద్రా. ఎందుకు చంపేవారా శ్రీనుని? చిన్నప్పటి నుంచి మనతోనే కదా తిరిగింది. రే నిన్నేరా? రే చెప్పురా, ఎందుకు చంపారా? సొంత నెట్ట పొట్టబడి నెట్టుకోవాలనిపించిందిరా నీకు? మా ప్రతాప్ బదులు నువ్వు చచ్చిందా బాగుండు కదరా. వచ్చావేదో నీకే వచ్చిండే పోయిండు కదరా. సార్ 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 ఏం సార్ అలా చంపేశారా? చంపేయక ఫ్రెండ్షిప్ పేరుతో వాడు చేస్తున్న మోసం ఏంటి? సొంత తమ్ముడిని చంపేసుకున్న మృగం వాడు. వాడిని చంపేయక బతికించమంటావా? ఇలాంటి వాళ్ళని బతకనిస్తే రేపు మిమ్మల్ని కూడా చంపేస్తాడు. వాడే చంపినట్టు మీకు ఎలా తెలుసు సార్? వాడే రుద్రాన్ని మీకు ఎలా తెలుసు సార్? అయినా మేము మా ప్రతాప్ కోసం వచ్చాం సార్. ప్రతాప్ ఎక్కడ సార్? నీ డౌట్ ఏంటి? వాడే రుద్రాన్ని మీకు ఎలా తెలుసు సార్? నీ డౌట్ ఏంటి? మా ప్రతాప్ ఎక్కడ సార్? ఈ రెండిటికి సమాధానం ఒక దగ్గరే ఉంది. ఆడ పింక్ కలర్ కవర్ కనిపిస్తుందా? ఆ కవర్ ఎత్తి తవ్వి చూడండి ఒకసారి. పోండి సార్. ఏం కాదు, చూడండి ఒకసారి, ఏం కాదు. రే మా ప్రతాప్ లేరా రే. ప్రతాప్ చూడరా రే ప్రతాప్ సార్, మా ప్రతాప్. సార్ మా ఓకే. ప్రతాప్ సార్. ఇప్పుడు అర్థమైందా అసలు ఇక్కడ ఏం జరిగిందో? ఆ రోజు నేను నా అసిస్టెంట్ నైట్ వచ్చినప్పుడు రే ఎవరో వెళ్ళినట్టున్నాడు కదరా. ఏంది బాస్ ఈ టైంకి తీసుకొచ్చారు? లేదురా, ఎవరో వెళ్ళారురా. మీరు ఆగండి రా బాస్. చూద్దాం. కమాన్ తవ్వు. ఈయన ట్రైనింగ్ తప్ప అన్నీ ఇస్తున్నాడు. ఈ తొవ్వి పళ్ళు ఇవన్నీ ఏంది బాస్ మీరు? ఏంది బాస్? మరి అక్కడ ఉండేది ఎవరు బాస్? అక్కడ డెడ్ బాడీ కోసం వచ్చిన మాకు ఇంకో ఎవిడెన్స్ కూడా అక్కడ దొరికింది.
అదేంటంటే ఇంత పెద్ద చెప్పు సైజు ఎవరిదంటావు? అదే సైజు చెప్పుని ఎగ్జాక్ట్గా నేను రుద్రా దగ్గర చూశాను. నేను కూడా ఇలాంటివి కొనాలయ్యా, నావి కూడా బాగా పాడైపోయి ఉన్నాయి. ఇంత పెద్ద చెప్పు మీ దాంట్లో ప్రతాప్ దగ్గర మాత్రమే ఉంది. ఎక్కడ నేను శ్రీను బాడీ కనిపెట్టేస్తాను అని చెప్పి ముందర రోజు వచ్చి మార్చేయడానికి చూశాడు రుద్ర. ఈలోపు మేము రావడం గ్రహించిన రుద్ర పారిపోయాడు. అదే టైంలో మేము అక్కడికి వచ్చి తవ్వి చూస్తే అక్కడ బాడీ ఉంది. ఆ బాడీ మరెవరిదో కాదు, మీ ఫ్రెండ్ అయిన ప్రతాప్. అవును సార్, నాకు ఒక డౌట్ ఉంది. ఇంతమంది అడ్వర్టైజ్ చేసినాడు మమ్మల్ని చేయలేడా? ఖచ్చితంగా చేయగలడు. ఎందుకు చేయలేదు సార్? ఎందుకు చేయలేదంటే వీడిక్కడున్నాడు, మరి ప్రతాప్ ఏమయ్యాడు? సర్లే. రుద్ర ప్రతాప్ బాడీ కోసం వచ్చాడు, కానీ అక్కడ హిప్నటైజ్ అయినటువంటి సీను బాడీ ఉంది. సీను బాడీ అయితే ఉంది కానీ తన ట్విన్ అయినటువంటి ప్రతాప్ బాడీ లేదు. మరి ప్రతాప్ బతుకున్నాడా చనిపోయాడా అనేది తెలియదు. అది తెలియాలంటే ఫ్రెండ్స్గా మీతో ఉండాలి. కాబట్టే మిమ్మల్ని ఏం చేయలేదు, లేదంటే మిమ్మల్ని కూడా ఎప్పుడో చంపేసి ఉండేవాడు. అవును సార్, అలాంటి వాళ్ళని వదిలేస్తే మమ్మల్ని కూడా చంపేస్తారు ఆఖరికి. అమ్మాయ మే ఇద్దరం సేఫ్. అవును, ఇటు ఎడిపోయి ఉన్నాడు. సర్లే వస్తాలే. అవును సార్, ఆ వీడియోలో బాడీ ఎవరిది? దాన్ని ఎవరు చంపేశాడు? ఎవరు పూడ్చిపెట్టారు? వీడేమో ఇక్కడ చచ్చిపోయి ఉన్నాడు. ఏం చేస్తున్నారా? ఎవరు నట్టించక నువ్వు. అది మీ ఫ్రెండ్ వచ్చి వెళ్ళిపోతుంది చెప్తున్నా. ఎవరు నువ్వు? నమ్మి నీ దాకా రాకుండా ఉండాల్సింది. మా జీవితంలోకి అసలు ఎందుకు వచ్చావు? మా ప్లాన్లోకి ఎందుకు వచ్చావు? నేను మీ ప్లాన్లోకి రావడం ఏంటి? మీరే నా ప్లాన్లోకి వచ్చారు. ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నా. హలో, ఎక్కడున్నారా? బయట ఉన్నా సార్. సరే కానీ నాకు ఒక పని చేసి పెట్టాలి. ఒకడు చాలా ఎక్కువ మాట్లాడాడు. వాడి వల్ల నా లైసెన్స్ కూడా నేను కోల్పోవాల్సి వచ్చింది. అర్థమైందా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు సాయంత్రం కల్లా వాడిని చంపేసి దూరంగా తీసుకెళ్ళి పాతేసి. ఓకే. ఏ ఎవిడెన్స్ మిగల్చుకు. ఓకేనా? జాగ్రత్త. బాస్ చెప్పురా. అదే బాస్, మనం చేసిన తప్పు బయటపడేటట్టుంది బాస్. ఏం మాట్లాడుతున్నారా? అవును బాస్, ఇక్కడ 4 వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు బాస్. అంటే నా అనుమానమే నిజమైంది. రవి శంకర్ చనిపోవడానికి వీళ్ళకి ఏదో సంబంధం. అవును బాస్, ఇక్కడ 4 వ్యక్తులు మాట్లాడుకుంటే మనం చేసే తప్పు ఎక్కడ బయటపడుతుందా అని. సరే, ఒక పని చేయి. నీకు అప్పుడు పాంప్లెట్లు పడేయమని ఇచ్చానుగా, అవి ఉన్నాయా? పడేసావు? ఉన్నాయి బాస్ నా దగ్గరే. ఆ పాంప్లెట్ వాళ్ళకి కనబడేలా చేయి. సరే బాస్. ఇంకోటి ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో మొత్తం నాకు తెలియాలి. అలాగే బాస్, నేను ప్రతి విషయం అప్డేట్ చేస్తాను బాస్ మీకు. ఓపిక్గా విని వాళ్ళ నెక్స్ట్ మూవ్ ఏందో చూడు. సరే బాస్. టైం చూసుకొని ఆ పాంప్లెట్లో ఒకటి తీసుకెళ్ళి వాళ్ళకి కనబడేలా చేయి. వాళ్ళే మనల్ని వెతుక్కొని వచ్చేలా చేయి. సరేనా? ఈ రోజుల్లో కూడా డిటెక్టివ్లు ఉన్నారా మామ? రే, ఆయన ఇంతకుముందు మా ఇంటికాడ ఉండేవాడు రా, చాలా ఫేమస్ డిటెక్టివ్. బాస్, మనం వెతుక్కుంటే వాళ్ళు వచ్చారు బాస్. మన ప్లాన్ వర్కౌట్ అయింది బాస్. 10 నిమిషాలు వెయిట్ చేపిస్తున్నాను బాస్ బయట వాళ్ళని. సరే, వస్తున్నా. నేను ఆ శవాన్ని తప్పించే బాధల్లో నేనుంటే మీరు ఆ శవాన్ని తవ్వుకొని వచ్చి పైగా హెల్త్కి నా దగ్గరికే వచ్చారు. ఆ శవాన్ని ఏడ బయటపడి నా రెప్యుటేషన్ ఏడ దెబ్బతింటుందో అని నేను అవస్థలు పడుతుంటే ఎందుకని మీరు వచ్చి మమ్మల్ని అందరినీ చంపేస్తావా? అయినా నేను మిమ్మల్ని చంపడం చాలా ఈజీ. నేను అనుకుంటే నేను మిమ్మల్ని ఎప్పుడో చంపేశాను. మరి ఎందుకు చంపలేదురా? మీరే అన్నారుగా, కోల్పోయిన లైసెన్స్ ఇప్పిస్తా, ప్రమోషన్ ఇప్పిస్తా అని. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది.
మీ అందరినీ నేనే చంపేస్తా. చంపేస్తా. మీ అందరినీ చంపింది వాడే అని చెప్పి కేసు క్లోజ్ చేపిస్తా. ఎవడు సాల్వ్ చేయండి, నేను సాల్వ్ చేసినట్టు నాకు ప్రమోషన్ వస్తుంది. మీరు ఏమంటే ఫ్రెండ్స్ రూపంలో చచ్చిపోయిన వాళ్ళు అవుతారు. దానికి నేను బ్రతుకున్నాను కదా. దాంట్లో ఉండేదే 3 కిలోలు. అవి ఎప్పుడు అయిపోయింది. మిస్ అయినటువంటి శ్రీను అనే వ్యక్తి కేసులో తన స్నేహితుడైన ప్రతాప్ సొంత తమ్ముడైన రుద్ర అనే హంతకుడు తను హిప్నోసిస్ స్కిల్స్తో శ్రీనుని అతని స్నేహితుడిని హతమార్చాడు అని కనుగొన్న సస్పెన్షన్లో ఉన్నా కూడా తన నైపుణ్యంతో చాకచక్యంగా కేసుని సాల్వ్ చేసిన డిటెక్టివ్ హరి. కాగా హరి పైన ఉన్న సస్పెన్షన్ని ఎత్తివేస్తూ తిరిగి తన లైసెన్స్ని అమల్లోకి తీసుకొని వచ్చి ప్రమోట్ చేస్తున్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేశారు.